పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ పడింది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 5 రోజుల పాటు దాడులు నిలిపేస్తున్నామని చెప్పారు. 2 రోజులుగా ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగాయంటూ ట్రంప్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ నుంచి ఇంకా స్పందన రాలేదు. ఇరాన్కు ట్రంప్ విధించిన 48 గంటల డెడ్ లైన్ రేపొద్దున 5 గంటలకు ముగుస్తుంది. హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయాలంటూ డెడ్ లైన్ విధించారు. లేదంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ పై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇంతలోనే యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు ట్రంప్. ఫిబ్రవరి 28 ఇరాన్పై యుద్ధం ప్రకటించారు ట్రంప్. ఓవైపు చర్చలు జరుగుతుండగానే మెరుపు దాడి చేశారు. ఇజ్రాయెల్ అమెరికా చేపట్టిన ఆపరేషన్స్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయారు. దీంతో ఇరాన్ కూడా ధీటుగా బదులిచ్చింది. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఎంబసీలు లక్ష్యంగా మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీంతో మరింత రెచ్చిపోయిన ట్రంప్ ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేస్తామని శపథం చేశారు. ఇరాన్ నేవీ మిలిటరీ స్థావరాలు ధ్వంసం చేస్తామని చెప్పారు. దీంతో పాటు అణ్వాయుధాలను అడ్డుకుంటామని, హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేస్తామని పదే పదే ప్రకటిస్తూ వచ్చారు ట్రంప్. పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 రోజుల పాటు దాడులు నిలిపేస్తున్నామని చెప్పారు. 2 రోజులుగా ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగాయంటూ ట్రంప్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ నుంచి ఇంకా స్పందన రాలేదు. ఇరాన్కు ట్రంప్ విధించిన 48 గంటల డెడ్ లైన్ రేపొద్దున 5 గంటలకు ముగుస్తుంది. హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయాలంటూ డెడ్ లైన్ విధించారు. లేదంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ పై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇంతలోనే యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు ట్రంప్. ఫిబ్రవరి 28 ఇరాన్పై యుద్ధం ప్రకటించారు ట్రంప్. ఓవైపు చర్చలు జరుగుతుండగానే మెరుపు దాడి చేశారు. ఇజ్రాయెల్ అమెరికా చేపట్టిన ఆపరేషన్స్ లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు. దీంతో ఇరాన్ కూడా ధీటుగా బదులిచ్చింది. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఎంబసీలు లక్ష్యంగా మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీంతో మరింత రెచ్చిపోయిన ట్రంప్ ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేస్తామని శపథం చేశారు. ఇరాన్ నేవీ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పారు. దీంతో పాటు అణ్వాయుధాన్ని అడ్డుకుంటామని, హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేస్తామని పదే పదే ప్రకటిస్తూ వచ్చారు ట్రంప్. కానీ ఈ యుద్ధంలో ట్రంప్ తన యుద్ధ లక్ష్యాన్ని మాత్రం చేరువ కాలేకపోయారు అనడానికి మాత్రం ప్రత్యక్ష నిదర్శనం కనపడుతోంది. ఎందుకంటే 5 రోజులు బ్రేక్ ఇస్తున్నాం ఇరాన్తో. గత 2 రోజులుగా సానుకూలమైనటువంటి చర్చలు సాగుతున్నాయంటూ కూడా సాక్షాత్తు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెజిమ్ చేంజ్ చేస్తానన్నారు, కానీ అది కూడా సాధ్యపడలేదు. అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కూడా పగ్గాలు చేపట్టారు. కీలకమైనటువంటి 40 మంది డిఫెన్స్ స్టాఫ్ ను కోల్పోయినప్పటికీ కూడా ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గలేదు. ప్రతి దాడులకు దిగింది. ఎట్టకేలకు అమెరికా లొంగ తీసుకున్నట్టుగా భావించవచ్చు. అమెరికా సరెండర్ అయినట్టుగానే భావించవచ్చు. పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ పడింది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నామంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే 2 రోజులుగా ఇరాన్తో సానుకూలమైనటువంటి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎలా చూడొచ్చు అసలు ట్రంప్ ప్రకటనని? అట్ ద సేమ్ టైం కొంతవరకు ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుంది అని అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా దేవి. ఎందుకంటే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా, అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇది ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి దాడే అయినప్పటికీ అది పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇతర దాదాపు 15 దేశాలపైకి ఈ యుద్ధం విస్తరించిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయా దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ పరిస్థితులు ఏవైతే భారతదేశంతో పాటు మరెన్నో ప్రపంచంలో ఉన్నటువంటి మరెన్నో దేశాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా తీసుకొచ్చాయి. దాదాపు 25 రోజులుగా సాగుతున్నటువంటి ఈ పరిస్థితులు, అంటే 20 రోజులు దాటినప్పటికి కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎంతో టెన్షన్ కనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితులు ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఎప్పట్లోగా ఈ యుద్ధం ఆగిపోతుందంటూ కూడా ప్రతి ఒక్కరూ రోజులు లెక్క పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
నిజంగా కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలామందికి ఊరటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ విధంగానైతే అమెరికా అధ్యక్షుడు గత 2 రోజులుగా ఇరాన్తో జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు ఇవి సానుకూలంగా కొనసాగుతున్నాయి. 5 రోజుల పాటు ఇక సీజ్ ఫైర్ అంటే ఈ ఫైరింగ్ అనేది ఉండదు అనే అంశాన్ని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. సో ఇక అమెరికా నుంచే దీనికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చిందంటే ఖచ్చితంగా ఈ కూలింగ్ పీరియడ్ అంటే ఇక యుద్ధం ఉండకపోవచ్చు అనేటువంటి లెక్కలు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఎందుకంటే గత 20 రోజులుగా అటు ఇరాన్లో కావచ్చు, దాంతోపాటు ఇజ్రాయెల్, మరోవైపు గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా దుబాయ్, ఖతార్, దాంతోపాటు మరికొన్ని దేశాల్లో కూడా పరిస్థితులు ఎంతో ఉద్రిక్తంగా మారాయి. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ కలిసి మొదట ఇరాన్ పైన ప్రివెంటివ్ స్ట్రైక్ పేరుతో దాడులు చేశాయి. ఆ తర్వాత ఇరాన్ ప్రతి దాడులు చేయడం మొదలుపెట్టింది. అది ఇజ్రాయెల్ వరకు మాత్రమే పరిమితం కాదు. అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఏ దేశాల్లో ఉన్నాయో ఆయా దేశాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపైన దాడులు మొదలుపెట్టాయి. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున వివిధ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా దుబాయ్, ఖతార్ లాంటి ఎయిర్పోర్ట్లో కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత గత కొన్ని రోజులుగా ఏకంగా ఆయిల్ రిఫైనరీస్ అంటే గల్ఫ్ దేశాలంటేనే అక్కడ ఉన్నటువంటి చమురును అంటే క్రూడ్ ఆయిల్ను వెలికి తీయడం, వాటిని రిఫైన్ చేసి వివిధ దేశాలకు ఎగుమతులు చేయడం అనేది ప్రధానమైనటువంటి వ్యాపారం. సో వాటిపైన ఆధారపడ్డటువంటి ఎన్నో దేశాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఇవన్నీ పంపించేందుకు రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో రిఫైనరీస్ పైన కూడా దాడులు జరిగాయి. దాంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులపైన దెబ్బపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దీని ప్రభావం వివిధ దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే స్వయంగా భారత ప్రధానమంత్రి లోక్సభ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి, భారతదేశం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వాటన్నిటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాని మీద స్పెషల్గా ఫోకస్ పెట్టాము. ప్రజలెవ్వరికీ ఈ ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం సన్నద్ధమైంది. కానీ ఈ సంఘర్షణ పరిస్థితి ఏదైతే ఉందో యుద్ధ వాతావరణం ఖచ్చితంగా శాంతింపాలని చెప్పి భారత్ కోరుకుంటుందనే విషయాన్ని కూడా స్వయంగా ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితమే లోక్సభలో స్పష్టం చేశారు. సో వీటన్నిటినీ చూస్తూ కూడా అమెరికా ఒకటే మొదటి నుంచి చెప్తూ వచ్చింది, అంటే ఇరాన్లో ఏ విధంగానైతే న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఈ పరిశోధనలు జరుగుతున్నాయో వాటిని ఆపాలంటూ మొదటి నుంచి చర్చలు జరిపాము, అవి వినలేదు. దాంతోనే ప్రివెంటివ్ స్ట్రైక్ పేరుతో జరిగినటువంటి దాడిలో ఏకంగా ఇరాన్ చీఫ్ అయతుల్లా ఖమేనీ కూడా హతం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇరాన్ చేస్తున్నటువంటి మిసైల్స్ దాడుల్లో కూడా వివిధ దేశాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇది ఎంత దాకా వెళ్తుందనేటువంటి క్రమంలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి ప్రకటన మాత్రం కొంత ఊపిరి పీల్చుకునేటువంటి సమయం ఇచ్చింది. ఇది ఇలాగే కొనసాగాలని కూడా వివిధ దేశాలు కోరుతున్నాయి. ఇప్పటికే నాటో దేశాలు అమెరికాతో పాటు ఇరాన్కు లేఖ రాశాయి. సో ఈ పరిస్థితి అంతా కూడా సెటిల్ అవ్వాలి, ఏదైనా ఉంటే చర్చల ద్వారానే. అంటే ఒక దేశం మరో దేశం పైన ఎప్పుడైతే యుద్ధం చేస్తుందో అది ఆయా దేశాలకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలపైన కూడా ఆ ప్రభావం పడడం అనేది కామన్. సో దానికి అనుగుణంగానే చర్చల ద్వారానే వీటన్నిటి కూడా పరిష్కరించుకోవాలనే విషయాన్ని అటు నాటో సంబంధించినటువంటి ఆ దేశాలు చెప్పడమే కాకుండా వివిధ దేశాలు ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఈ ఇరాన్కు సంబంధించినటువంటి విషయంలో హార్మూజ్ జలసంధి మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి అంటే తమకు శత్రు దేశంగా ఉన్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ తప్ప మిగతా అన్ని దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళొచ్చు అనే విషయాన్ని 2 రోజుల క్రితం ప్రకటించినా కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీ ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందో అనేది కూడా ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. అయినా భారత్కి రావాల్సినటువంటి ఎన్నో నౌకలు ఇక్కడికి చేరుకున్నాయి. ఎల్ఎన్జీకి సంబంధించి కావచ్చు, చమురుకు తీసుకొచ్చినటువంటి నౌకలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అయినా కూడా ఈ పరిస్థితులు శాంతించబడితేనే వివిధ దేశాలకు ట్రాన్స్పోర్ట్ కావాల్సినటువంటి ఎరువులు కావచ్చు, ఇతర రసాయనాలు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, దాంతోపాటు మరికొన్ని సరుకులు ఏవైతే ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో అవన్నీ కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అంటే ఒక సుదీర్ఘ కాలం తర్వాత వాస్తవానికి ఇప్పట్లో దీనికి సంబంధించినటువంటి సీజ్ ఫైర్ అనే మాట వింటామా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా సీజ్ ఫైర్ చేస్తున్నాము
అనే విషయాన్ని ట్రంప్ ఎప్పుడైతే ప్రకటించారో ఖచ్చితంగా ఇది రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ చర్చల పరిస్థితి పైన మాత్రం ఒక అధికారికమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు ఇరాన్ చేయలేదు. ఎందుకంటే ట్రంపే మొదటి నుంచి రోజుకొక ప్రకటన చేస్తూనే ఉన్నారు. అంటే మొదట ఏ విధంగానైతే వాళ్ళు తమ పైన దాడి చేయాలనుకుంటున్నారో అందుకోసమే ప్రివెంటివ్ దాడి చేశామని చెప్పి అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ సంబంధించినటువంటి స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేస్తామని చెప్పారు. ఆ ఖమేనీని ఖతం చేస్తామంటూ ఇలా రోజుకొక ప్రకటన ట్రంప్ చేస్తూ వచ్చారు. అయినా కూడా ఇరాన్ మాత్రం దీనికి ప్రతి దాడిగా ఖచ్చితంగా మా పవర్ ఏంటో చూపిస్తామంటూ ఇరాన్ స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చింది. తమ చీఫ్ అంటే అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనిపించలేదు. పైగా పెద్ద ఎత్తున మిసైల్స్తో గల్ఫ్ దేశాలతో పాటు ఏవైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో వాటిపైన కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇప్పుడు ట్రంప్ ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితులు అన్నీ కూడా సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇరాన్ కూడా వెనక్కి తగ్గి అంటే చర్చల రూపంలో చర్చించుకొని ప్రస్తుతం ఇరాన్ కూడా సెటిల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ చీఫ్ చనిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఎంతోమంది ఇప్పటికే అంటే ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల్లో ఎన్నో ప్రాంతాల్లో పూర్తిగా భవనాలు దాంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాల్సినటువంటి సముదాయాలు ఇవన్నీ కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇతర దేశాల్లో కూడా రిఫైనరీకి సంబంధించినటువంటి అంటే ఆయిల్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. ఎయిర్పోర్ట్ల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అంటే కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో కూడా ఒకవైపు అంటే ఎయిర్ స్పేస్లు ఆచితూచి వ్యవహరిస్తూ ఒకరోజు మూసేయడం, ఒకరోజు విమాన రాకపోకలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు ప్రపంచాన్ని మొత్తం ఇరుకున పెట్టే విధంగా మారిపోయాయి. సో ఖచ్చితంగా ఈ యుద్ధానికి బ్రేక్ పడితే మాత్రం అందరికీ రిలీఫ్ ఉండబోతుంది. సో దానికి అనుగుణంగానే ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు అన్ని దేశాలకు ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే కల్పించినట్టుగా చెప్పుకోవచ్చు. రాజు ఎలా చూడొచ్చు అంటే ఏదో ర్యాపిడ్ వార్లా స్టార్ట్ చేశారు ట్రంప్. ఒక 2-3 రోజుల్లో ఖతం చేసేయచ్చు, ఖమేనీ మరణం తర్వాత ఆపేస్తారు. అలాగే 40 మంది వాళ్ళ డిఫెన్స్ స్టాఫ్ ఒక నాయకత్వం లేకుండానే ఇరాన్ ఒంటరి పోరాటం చేసింది. అంటే ఇరాన్ సామర్థ్యాన్ని ట్రంప్ చాలా తక్కువ అంచనా వేశారా? అంటే మదురోను గనక ఎలా అయితే మనము సరెండర్ చేసుకున్నామో వెనిజువేలా అధ్యక్షుడిని, అలాగే ఇరాన్ను కూడా ఫటాఫట్ తీసేసుకోవచ్చు అన్న ఒక ముందు చూపు లేని ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారా? ఎస్ దేవి, ఈ విషయంలో మనం దీనికంటే ముందు ఉక్రెయిన్ పైన రష్యా చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక చిన్న దేశమైనప్పటికీ కూడా ఇంకా ఎన్నో అంటే దాదాపు 2-3 ఏళ్ల పాటు రష్యాతో యుద్ధం చేయగలిగింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవచ్చు. అదే పరిస్థితులు ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా. అంటే ఇరాన్ ఒక చిన్న దేశం, దాన్ని కొద్ది రోజుల్లోనే ఏ విధంగానైతే తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని చెప్పి ఇజ్రాయెల్ను అడ్డుగా పెట్టుకొని అమెరికా అనుకుంది. కానీ ఈ విషయంలో ఇరాన్ పూర్తి స్థాయిలో తిప్పికొట్టిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇరాన్లో ఉన్నటువంటి చాలా విషయాలను ట్రాక్ చేశారని చెప్పి ఇప్పటికీ అమెరికా స్పష్టం చేసింది. అంటే ఖమేనీ ఎక్కడ తిరుగుతున్నాడు, అయతుల్లా ఖమేనీ, ఆయనను మట్టి పెట్టాలంటే ఎటువంటి ట్రాకింగ్ సిస్టమ్ ఉపయోగించాలి, తమ గూఢాచారానికి సంబంధించి అంటే తమ ఇంటెలిజెన్స్ వర్గాలన్నింటినీ కూడా ఇరాన్లో పెట్టడము, ఆ తర్వాత ట్రాఫిక్ సంబంధించినటువంటి సిగ్నల్స్ వద్ద ఉండేటటువంటి కెమెరాలను ట్రాక్ చేసి ఆయన ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడున్నారు ఇవన్నీ కూడా చూసుకొని ఏకంగా ఖమేనీని అంతం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఖమేనీని అంతం చేయడంతోనే ఇక్కడ ఇరాన్ దిగొచ్చినట్టు కాదు. ఎందుకంటే ఇరాన్ కూడా పెద్ద ఎత్తున ఈ యుద్ధం కోసం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా అంతకుముందే జరిగినటువంటి ఆందోళన పరిస్థితులు, ఆ దేశం పైన జరిగినటువంటి దాడులు, తర్వాత వాళ్ళు సమకూర్చుకున్నటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కూడా ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అండర్ గ్రౌండ్స్లో లక్షలాది డ్రోన్స్ కావచ్చు, దాంతోపాటు నూతనంగా అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఉపయోగించేటటువంటి మిసైల్స్ కావచ్చు, అవసరమైతే సముద్రంలో యుద్ధం చేసేందుకు వాడాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇరాన్ సమకూర్చుకొని పెట్టింది. అందుకోసమే ఎప్పుడైతే ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసిందో ఆ రోజు నుంచి కూడా ఇరాన్ ఎప్పుడు కూడా మేము వెనక్కి తగ్గుతామనేటువంటి మాట చెప్పలేదు. ఖచ్చితంగా మా ప్రతీకార దాడిలో అమెరికాకు గుణపాఠం చెప్తామంటూ కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాన్ని ఎదుర్కోవడంలో కొంత ఆలస్యం అవడం, తర్వాత ఇతర దేశాల నుంచి కూడా అమెరికాతో పాటు ఇజ్రాయెల్ పైన ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే ఈ యుద్ధం ఇలా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ ఉంటే
ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాలపైన ఆర్థికమైనటువంటి ప్రభావం పడబోతుంది. అంటే అక్కడ నుంచి రావాల్సినటువంటి దిగుమతులన్నీ ఆగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో ఎల్పిజికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, పెట్రోల్ డీజిల్ వంటి అంశాలు కావచ్చు, మరోవైపు ఎరువులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇప్పటికే వీటన్నిటి కోసం మరో రకమైనటువంటి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇలా చేస్తూ పోతుంటే సుదీర్ఘకాలమైనటువంటి ఈ యుద్ధాల వల్ల ఆయా దేశాలు నష్టపోవడమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. అలా ఎంతకాలం ఎదురు చూస్తారు ఇతర దేశాల వాళ్ళు? అందుకోసమే అన్ని దేశాలు కలిసి అమెరికా పైన ఒత్తిడి చేయడం మొదలుపెట్టాయి. దాంతోపాటు ఇరాన్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అందులో భాగంగానే ఒకవైపు ఇరాన్ను పూర్తి స్థాయిలో మట్టు పెట్టేటువంటి ప్రయత్నంలో అమెరికా కొంత ఏదైతే వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తలకిందులయ్యాయి. వాళ్ళు ఇప్పటికీ ఒకవైపు ఎప్పటికప్పుడు మిసైల్స్ దాడులు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు 2 రోజుల క్రితం ఏకంగా అమెరికాకు సంబంధించినటువంటి జెట్ ఏదైతే ఉందో దాన్ని కూల్చామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. అంటే అమెరికా మాత్రం మా జెట్ను కూల్చలేదంటూ వాళ్ళు చెప్పుకున్నారు. సో ఇటువంటివి ఎన్నో కూడా యుద్ధంలో డ్యామేజ్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో దీనికి ఒక పులి స్టాప్ పెట్టేందుకు మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే సీజ్ ఫైర్ పేరుతో ఒక కామ పెట్టారు. ఇది పులి స్టాప్గా మారాలని చెప్పి ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. అంతేకాదు ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు ఈ యుద్ధం చేయాలనుకున్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇరాన్లో కూడా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో ఈ ప్రజలందరినీ ఇబ్బందులు పెడుతూ వీళ్ళు యుద్ధం చేస్తూ ఏం సాధిస్తున్నటువంటి ఒత్తిడి కూడా అటు అమెరికా, దాంతోపాటు ఇరాన్ పైన కూడా మొదలైంది. సో వీటన్నిటి కారణంగానే ఇప్పుడు ఈ యుద్ధానికి సీజ్ ఫైర్ అంటూ ట్రంప్ చేసినటువంటి ప్రకటన, ఇది ఇలాగే చర్చల పేరుతో చర్చించుకోవాలి, సమస్యలను పరిష్కరించుకోవాలి, అన్నిటికి కూడా అన్ని దేశాలు ముందుకు వస్తాయనే విషయాన్ని కూడా ఇప్పటికే ఇతర దేశాలు స్పష్టం చేసినటువంటి క్రమంలో ఇక అమెరికా మాత్రం వెనుకడుగు వేసింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దేవి రాజు, ట్రంప్ను నమ్మడానికి లేదు. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తారు, మళ్ళీ నేను ఎప్పుడు ఇచ్చానంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం బ్రేక్ మాత్రమే ఇచ్చారు. ఈ చర్చలు సఫలీకృతం అవుతాయా అంటానికి ముందు 4 వారాలంటే యుద్ధం బిగినైన ఫస్ట్ వీక్లో రెజిమ్ చేంజ్ గురించి ప్రస్తావించారు. ఆ రెజిమ్ చేంజ్ అనేది జరగకపోతే గనక మేము యుద్ధం ఆపేస్తామని కూడా అమెరికా రక్షణ మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ యుద్ధాన్ని మేమే ముగిస్తామని చెప్పారు, ట్రంప్ ఆధ్వర్యంలో ముగిస్తామన్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ 5 రోజుల శాంతి చర్చల్లో ట్రంప్ డిమాండ్స్ పెట్టే అవకాశం ఉంటుందా? ఇరాన్ ఇప్పటికే తలొగ్గాడు ట్రంప్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తోంది. ఎస్ దేవి, నిజంగా అంటే ఇప్పుడు ట్రంప్ కోరుకుంటుంది కూడా ఒకటే. అంటే ఏ విధంగానైతే ఇజ్రాయెల్ ట్రంప్తో కలిసికట్టుగా ఉండి ఇరాన్ పైన యుద్ధానికి సహకరిస్తుందో అదేవిధంగా ఇరాన్ కూడా తమ ఆధీనంలోకి రావాలి. అంటే ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాం అయినా కూడా ఇరాన్ ఇప్పటి వరకు లొంగిపోతున్నటువంటి ప్రకటన లేదు. పైగా చర్చిస్తామని చెప్పి కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ సమయంలోనే ఎప్పుడైతే ఇరాన్ చీఫ్ అయతుల్లా ఖమేనీ ఏ విధంగానైతే చనిపోయాడో ఆయన మృతి తర్వాత ఖచ్చితంగా ఆ తర్వాత ఏర్పాటు చేసేటటువంటి ప్రభుత్వం తమ ఆధీనంలోనే ఉండాలి. ఎవరైతే అక్కడ మళ్ళీ బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళు అమెరికా చెప్పినట్టుగానే వినాలని చెప్పి ట్రంప్ భావించారు. కానీ అనుకున్నట్టుగా కాకుండా అక్కడ ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. కౌన్సిల్ ఉంది. ఆ కౌన్సిల్ పూర్తిగా దేశాన్ని లీడ్ చేయడమే కాకుండా యుద్ధాన్ని కూడా లీడ్ చేసింది. అంటే అంతకుముందు అమెరికా కావచ్చు, ట్రంప్ కావచ్చు, వీళ్ళు అనుకున్నది ఒకటే. అంటే ఒకసారి చీఫ్ని కనుక చంపేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అనుకున్నారు. కానీ ఆ చీఫ్ కూడా ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఫాలో అవుతూనే ఉన్నారు. సో తదనంతరం ఎవరు ఉండాలనే విషయాలపైన కూడా ఖమేనీ గతంలోనే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇటువంటివన్నీ కూడా యుద్ధం చేసేటప్పుడు ఊహిస్తారు. ఎందుకంటే తమనే టార్గెట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తనని టార్గెట్ చేస్తారు. మరి ఆ ఖమేనీ చనిపోయిన తర్వాత ఎవరు లీడ్ చేయాలి, అంతేకాదు యుద్ధ పరిస్థితులే కనుక ఉంటే దాన్ని ఎలా లీడ్ చేయాలనే దాని మీద కూడా అంతా ఒక ప్లాన్డ్గా ఇరాన్ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితులను ఈరోజు ఎదుర్కొంటుంది. అంటే అమెరికా డైరెక్ట్గా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఏదైతే ఆర్థిక దేశంగా ఉన్నాము, మేము అన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తున్నామని చెప్తున్నటువంటి అమెరికా దాడి చేసినప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇరాన్కు తెలుసు. అయినా కూడా వాళ్ళు ఒక పూర్తి స్థాయిలో ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్ అవలంబించారు. దానికి అనుగుణంగానే ఖమేనీ చనిపోయినా సరే ఆ తర్వాత ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు ఎక్కడా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. పైగా ధీటుగా ముందుకు అడుగులు వేసి
యుద్ధం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేస్తూ వస్తుంది. కానీ అమెరికా మాత్రం ఎప్పుడైతే ఖమేనీ చనిపోతాడో ఆ తర్వాత ఎవరైతే ఇరాన్కు బాధ్యతలు స్వీకరిస్తారో వాళ్ళు అమెరికా కనుసన్నల్లో పనిచేయాలి, అమెరికా చెప్పిందే చేయాలి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయాలి, భవిష్యత్తులో వాటిపైన రీసెర్చ్ అనేది ఉండకుండా ఒక ప్రకటన కూడా చేయాలనేది అమెరికా ప్లాన్. సో ఇప్పుడు వాటన్నిటి విషయంలో ఈ 20 రోజులుగా జరుగుతున్నా కానీ ఇరాన్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. సో ఇప్పుడు ఏ విధంగానైతే కొంత చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారో ఈ చర్చల క్రమంలో కూడా అమెరికా వాళ్ళపైన 2 డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఇరాన్ ఏదైతే కూలిపోయిందో దానికి సహకరిస్తాము, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మేము చెప్పినట్టే వినాలనేటువంటి ఒక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. లేదు అంటే అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను డిస్క్లోజ్ చేస్తూనే వాటిని వివరిస్తూనే వాటిని క్లోజ్ చేయడానికి ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి అనే దాని మీద కూడా ఒక ప్రకటన. ఇరాన్ ఆల్రెడీ ట్రంప్ ప్రకటనపై కౌంటర్ ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాము. మా దాడులకు ట్రంప్ భయపడ్డారంటున్నారు, ఎలాంటి శాంతి చర్చలు జరగలేదంటూ ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే ట్రంప్ తన వ్యవహార శైలిని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి కట్టుబడి ఉండరు. ఆ స్టేట్మెంట్ సంబంధించి కూడా ఆయన వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముందు యుద్ధానికి ఒప్పుకుంటారు, తర్వాత ఏమో విరమిస్తానంటారు. అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడు కూడా ఎలాంటి శాంతి చర్చలు జరగలేదంటూ ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఎస్, నిజమే దేవి. ఎందుకంటే గత కొంతకాలంగా ట్రంప్ ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అంశమే కాదు, ప్రపంచంలో ఎన్నో అంశాలపైన, అంటే టారిఫ్ల విషయంలో కావచ్చు, మరికొన్ని అంశాల విషయంలో కావచ్చు, ట్రంప్ చేసినటువంటి ప్రకటనలన్నీ కూడా ఆయననే మళ్ళీ నెక్స్ట్ డే మరొక ప్రకటన చేసినటువంటి సందర్భాలను కూడా చూస్తూ ఉన్నాము. సో ఈ క్రమంలో ఈ యుద్ధానికి సంబంధించినటువంటి విషయంలో, అంటే ఇరాన్కి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగానైతే సీజ్ ఫైర్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేశాక నిజంగా చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పి గత 2 రోజులుగా ఆయన చెప్తూ వస్తున్నారు. చర్చలు అనేటివి ఎక్కడా కూడా లేవు, మేము చేస్తున్నటువంటి ప్రతి దాడులను తట్టుకోలేకనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గాడని చెప్పి ఇరాన్ స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తుంది. మనం కొద్దిసేపటి నుంచి ఇదే విషయాన్ని విశ్లేషిస్తున్నాం. ఎందుకంటే ఇరాన్ పూర్తి స్థాయిలో తమ వద్ద ఉన్నటువంటి ఆయుధాలను సిద్ధం చేసుకొని ఎటువంటి పరిస్థితులనైనా సరే యుద్ధంతోనే ముందుకెళ్ళాలి, యుద్ధంతోనే గెలవాలనేటువంటి ఆలోచనతోనే ఇరాన్ గత కొన్ని రోజులుగా కనిపిస్తూనే ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక దేశానికి చీఫ్గా ఉన్నటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోతే కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి అటువంటి పరిస్థితులు వచ్చాయంటే దేశం మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది. కానీ అటువంటి ఏమీ లేకుండా ఏకంగా వాళ్ళు యుద్ధాన్ని లీడ్ చేస్తున్నారు, ఒకవైపు దేశాన్ని కూడా లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఈ యుద్ధం జరిగినా సరే దాన్ని తట్టుకునేందుకు, ఎదుర్కొనేందుకు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాలు ఇరాన్ ఇస్తూనే వస్తుంది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ప్రకటనను కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. ఇది చర్చలతో జరిగినటువంటి సీజ్ ఫైర్ కాదు, అమెరికా అధ్యక్షుడు తాము చేస్తున్నటువంటి దాడులకు భయపడి ఆయనే వెనక్కి తగ్గారంటూ కూడా ఈ విషయంలో స్పష్టం చేశారు. సో ఫైనల్గా, అంటే ఓవరాల్గా ఏదేం జరిగినా ప్రస్తుతం మాత్రం అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ఈ 5 రోజుల సీజ్ ఫైర్ మాత్రం కొనసాగాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అంటే సీజ్ ఫైర్ విషయంలో కూడా ఒకవేళ తాను చేశాను కానీ ఇరాన్ మళ్ళీ దాడి చేసిందంటూ రేపు పొద్దున్నే మళ్ళీ అమెరికా కూడా దాడులు మొదలు పెడితే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు మరోసారి తుస్సుమనే పరిస్థితి కనిపిస్తుంది. సో అటువంటి పరిస్థితులు ఏవి రాకుండా ఆయన ఏ విధంగానైతే ఈ 5 రోజుల పాటు సీజ్ ఫైర్ అన్నారో ఆ పరిస్థితి కొనసాగాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు, కోరుతున్నారు. సో మొత్తానికి ఇరాన్ కూడా ఈ విషయంలో 5 రోజుల పాటు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈలోగా ఈ 2 దేశాల మధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎవరైనా మాట్లాడడం కానీ, లేదంటే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి ఒత్తిళ్లు కానీ ఇవన్నీ కూడా కొనసాగితేనే పరిస్థితులన్నీ కూడా కొంత సెటిల్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇరాన్ కౌంటర్ ఇచ్చింది, ట్రంప్తో ఎలాంటి చర్చలు జరగలేదు అంటూ. కానీ భవిష్యత్తులో జరగాలనే కోరుకుందాం. ఇవన్నీ పక్కన పెడితే గనక అసలు ఈ 4 వారాల యుద్ధంలో ట్రంప్ ఏం సాధించారు? రెజిమ్ చేంజ్ అన్నారు, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందన్నారు, అలాగే మా F-35 విమానాలు, ఫైటర్ జెట్స్ ఉన్నాయన్నారు. వీటన్నిటికి సంబంధించి ఇరాన్ ఇచ్చినటువంటి ఆ ప్రతి దాడులతో కొంతవరకు అమెరికా అధ్యక్షుడి అహంకారానికి ఒక గొడ్డలి పెట్టిగా భావించవచ్చా? ఎస్ దేవి, నిజంగా అంటే ఇరాన్ చిన్న దేశం, దాన్ని కొట్టేస్తాం అనుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ ఇరాన్ మాత్రం
ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇరుకున పెడుతూనే మరోవైపు ఏ విధంగానైతే మేమే టాప్ అని చెప్పుకునేటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సైతం సవాలు విసిరినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఇన్ని రోజుల వరకు వాళ్ళు నిలదొక్కుకోవడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఒకవైపు తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ జెట్స్ను కానీ వివిధ టెక్నాలజీతో ఉన్నటువంటి వాటన్నిటిని ఎదుర్కోవడమే కాకుండా పైగా ఎదురు దాడి పేరుతో ఇరాన్ చేస్తున్నటువంటి బీభత్సం కూడా ఇది అంతా ఇంతే కాదు. అంటే నేరుగా అమెరికా పైన ఇరాన్ యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ ఈ పరిస్థితుల్లో ఇరాన్ చేస్తున్నటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా ఇది ఏ విధంగానైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో అటు వివిధ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను మొత్తం కూడా నాశనం చేసేటటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థావరాల పైన పెద్ద ఎత్తున మిసైల్స్ తో దాడి చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ తో పెద్ద ఎత్తున దాడులు చేయడమే కాకుండా డ్రోన్ ద్వారా దాడులు చేయడం, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను ఏ విధంగానైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయుధాల వ్యవస్థ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ వస్తూనే ఉన్నారు. ఇంకా కూడా తమ వద్ద ఆయుధాలు ఉన్నాయంటూ వాళ్ళ సొరంగాల్లో, అంటే ఇరాన్లో ఉన్నటువంటి సొరంగాల్లో ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి వీడియోలు రిలీజ్ చేస్తుంటే మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద ఎత్తున డ్రోన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇతర మిసైల్స్ ఉన్నాయి, ఆ విధంగా ఎన్నో మిషనరీస్ ఉన్నాయి. అంటే వాటిని ఉపయోగించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ పదే పదే ఇరాన్ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికైతే ప్రస్తుత పరిస్థితులు మొత్తం సద్దుమణిగేలా ఈ ఏదైతే సీజ్ ఫైర్ ఉందో ఈ సిచ్యువేషన్ సెట్ కావాలని చెప్పి ఏ విధంగానైతే ట్రంప్ చేసినటువంటి ప్రకటనకు ఆయన కట్టుబడి ఉండాలి. ఇరాన్ కూడా ఇక యుద్ధం నుంచి వెనక్కి తగ్గాలని చెప్పి ప్రపంచం మొత్తం కోరుకుంటుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. అయితే ట్రంప్ ఒక ప్రకటన చేశారు, పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాం, సీజ్ ఫైర్ 5 days అని. కానీ దీనికి ప్రతిగా కౌంటర్ ఇస్తోంది ఇరాన్. మేము ఎలాంటి చర్చలు జరపలేదు, మా దాడులకు ట్రంప్ భయపడ్డారని అంటున్నారు. చూడాలి, ట్రంప్ స్టేట్మెంట్స్ ఏవి కూడా స్టెబిలిటీ ఉండవు, ఒక స్థిరంగా ఉండవు, నిలకడగా ఉండవు. రాబోయే రోజుల్లో ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుంది, సీజ్ ఫైర్ ఉంటుందని మనం కూడా సిద్ధం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.